లెంటులోని 5వ దినము సోమవారము సిలువ యందలి విశ్వాసము విశ్రాంతి గలతీయులకు 2:17-21 ప్రార్థన నా నిమిత్తమై సిలువ శ్రమను అనుభవించిన తండ్రి నీకు స్తోత్రములు నీ శ్రమను నమ్ముట ద్వారా మాకు విశ్రాంతి కలుగును విమోచన దొరుకును అట్టి విశ్రాంతిని విమోచనను కలిగించుటకు నీ వర్తమానమిమ్ము వందనములు ఆమేన్ ఈ వాక్యములో ఏమున్నదనగా క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడినాను ఇంకను ప్రభువైన యేసు తనకు తానే సిలువ మరణమునకు అప్పగించకొనడము ఉన్నది 1 ఈ దినము ప్రభువునకు శ్రమదినము మనకు సంతోషదినము 2 మనము కృతజ్ఞత చూపించే దినము సంతోషముతో వందనములు ఆచరించే దినము ఈ దినము సంతోషదినముగాని దుఃఖదినము కాదు ఇది ప్రభువుకు బాధకరమయ్యుండెనుగాని మనకు బాధ తీసివేసే దినమయ్యుండెను ఈ దినము యేసుప్రభువు చూపిన ప్రేమ నిమిత్తమై స్తుతి చేసే దినము పరిశుద్ధ లోకములో పాపము ప్రవేశించినది పాపము వల్ల వ్యాధి వచ్చినది వ్యాధి వలన బాధ వచ్చినది బాధ వల్ల మరణము వచ్చినది తరువాత నరకము వచ్చినది దీనికే రెండవ మరణమని నిత్య నరకమని పేరు పాపము వల్ల సిగ్గు వచ్చినది భయము వచ్చినది సిగ్గువల్ల దాగుకొనుట భయము వల్ల దాగొనుట దేవునికి దూరమైపోయినాము అనే చింత కలుగుట దేవునికి దూరమైపోవుట కూడా మరణమే ఇది గొప్ప మరణము ఇదే ఆత్మీయ మరణము పాపము వల్ల నేరము మోపుట వచ్చినది సిగ్గు భయము వ్యాధి మొదలైన పాప ఫలితములు వచ్చినవి పాపము వల్ల భూమి శపింపబడినది ముండ్ల పొదలు గుచ్చుకుంటున్నవి శాపము వల్ల పంట పండకపోవుటను బట్టి కరువు కలుగును తెలియక అడుగేస్తే ముళ్ళు గుచ్చుకొనును ఇది అజ్ఞానము ఒక్కొక్కసారి తెలిసి కూడా అజాగ్రత్తగా నుందుము ఇది కూడా పాపఫలితమే ప్రేమకు బదులు కోపము శక్తికు బదులు బలహీనత పరిశుద్ధతకు బదులు పాపము శుభ్రతకు బదులు అనాగరికత జ్ఞానమునకు బదులు అజ్ఞానము అజాగ్రత్త జీవమునకు బదులు మరణము స్వతంత్రతకు బదులు విచ్చలవిడిగా తిరిగి మతి చెడిపోవుట మరియు అవిధేయత పైవన్నీ పాపము వలన వచ్చినవి గాని చివరకు ఇవే పాపములైపోయినవి జ్ఞానము యొక్క కళ తగ్గినందువల్లనే మనము బైబిలు చదువుచున్నాముగాని సరిగా గ్రహించలేకపోవచ్చున్నాము మన శక్తికి కళ తగ్గినందున పెద్దపులి వస్తే పారిపోతున్నాము మన పరిశుద్ధతలో కళ తగ్గినందున పాపంలో పడుతూ లేస్తూ ఒప్పుకొంటూ ఉన్నాము నిలకడైన పరిశుద్ధత లేదు మన జీవములో కళ తగ్గినందున మన కాలములో ఎక్కువ సంవత్సరములు జీవించలేకపోవచ్చున్నాము మన స్వతంత్రతకు కళ తగ్గినందున విచ్చలివిడిగా నుండి చెడిపోవుచున్నాము షరా పాపము దేవుని ఆజ్ఞను అతిక్రమించుట వలన వచ్చెను ఒక పాపము వల్ల ఇంకొక పాపము ఏలాగు పుట్టునో అలాగే ఒక నష్టము వల్ల ఇంకొక నష్టము పుట్టును పాపము వలన నష్టము రావడము మాత్రమే కాదు రావలసిన మేలు రాదు ఇవన్నీ ఆయన శిలువం రాణుమీద వేసికొనెను ఇవన్నీయు ప్రభువు శిలువం రాణుమీద మోసినాడు ఇవన్నీయు ప్రభువు శిలువం రాణుమీద మోసినాడని పూర్తిగా నమ్మలేము గనుక ఇదే అపనమ్మిక ఇది పాపము వలన వచ్చినది ఒక చిన్నవాడు బూడిదలోనున్నాడు కడుగబడిన తరువాత మరలా బూడిదలోనికి వెళ్లాడు అలాగే మానవుడు పాపము మానివేసి మరల పాపంలోనికి వెళతాడు పాపము వల్ల నరకము వస్తుంది లేదా పెండ్లికుమార్తె వరుస తప్పిపోతుంది అని భయపడి పాపము మానివేస్తామనే పిరికివారికి హానిలేని రక్షణ ఉన్నది రక్షణ కొరకు ఆశించి పాపము మానివేస్తే మంచిదేగాని అందును బట్టి వారికి రక్షణ ఉండదు ప్రభువు మీద ఆనుకుంటే రక్షణగాని ఒక మంచి కార్యము మీద ఆనుకుంటే రక్షణ రాదు 1 సిలువను నమ్మాలి నా మీదనున్నదంతా ఆయన సిలువ మీద వేసికొన్నాడు నా బాధలన్నీ తీసివేసినాడు 2 తన పునరుత్థానము వల్ల మేళ్లన్నీ ఇచ్చినాడు మరణము యొక్క ముల్లు తీసివేసినాడు ఆత్మకు హాని రాకుండా దుష్ట ఫలితములన్నిటి ముల్లు తీసివేసినాడు జబ్బు పైకి ఉన్నను అది ఆయన ప్రేమే విశ్వాసులకు కష్టములు వస్తే అవి ప్రభువు ఉంచివేయునుగాని వాటి ముల్లు తీసివేయును అనగా ఆపదల వల్ల ఆత్మకు నష్టము కలుగకుండా కాపాడును దేవుని లక్షణములు ప్రేమ న్యాయము ఆయన ప్రేమ క్రింద నిలబడితే అంతములేని నరకమును తీసివేయును ఆయన గుణములు అంతములేనివి మంచి శుక్రవారమునకు ఇతర పేర్లు 1 మహాయజ్ఞదినము 2 ప్రాయశ్చిత్త దినము శుక్రవారమునకు మంచి శుక్రవారమని సంఘము పేరు పెట్టినదిగాని బైబిలులోని పేరు ఏదనగా కడుప్రాయశ్చిత్త దినము అనగా 1 మనము పొందవలసిన శిక్షను ప్రభువు పొందిన దినము 2 బలిదినమున యూదులు గొర్రెపిల్లను సిలువవేసినారు దేవుడు తన కుమారుని బలివేసినాడు 3 సిలువ అనే పేరు బైబిల్లో లేదు
అది అరవదేశముండి వచ్చిన మాటగా తెలుగు బైబిలులో ఉన్నది. తెలుగు భాషలో కొరతవేయుట అనే మరియొక పేరున్నది, అనగా శిలువకు వజ్రస్తంభము లేదా కొరతవేయుట అని పేరు. యూదులు ఈ రోజున పండుగ చేస్తారు, గొర్రెపిల్లను బలువేస్తారు. తమ పాపములన్నీయూ ఆ గొర్రెపిల్లమీద వేసినాము గదా అని ప్రాయశ్చిత్త పండుగ, బలిపండుగ జరిపిస్తారు. ఈ ఒక్కరోజే సంవత్సరము అంతటిలో దేవునికి విశ్రాంతిరోజు. ఎందుకంటే ఈ దినము పిశాచి మనమీద చాడీలు చెప్పడు. ఈ దినము మన మంచి శుక్రవారముతో సమానమై ఉన్నది. వారొక మాట అనుచున్నారు, ఈవేళ దేవునికి విశ్రాంతి, దేవుడెవరిని గూర్చి చాడీలు వినడు. శిలువమీద వేయబడిన వారెవరో అందరూ ఆ శిలువమీద కొరతవేయబడిన వానినే ఆశ్రయించవలెను. శిలువమీద ఆయన రక్తము ఎవరికొరకు ధారపోయబడెను? అందరి నిమిత్తమేగాని విశ్వాసులు మాత్రమే దానిని నమ్ముచున్నారు. ఆ శిలువమీది రక్తము తన చేత కార్చబడెనని అపవాది తన సైన్యములోని వారిని ప్రేరేపించును. అవి మనిషి దగ్గరకు వచ్చి మనిషిలో ఉన్న దుష్టనైజమును ప్రేరేపించును. గనుక దుష్టనైజము గలవారు ఆయన శిలువను ఒప్పుకొనరు. గనుక ఈ శిలువ ధ్యానకాలములో మన దుష్టనైజమును శిలువ వేసికొనవలను. అట్టి ధన్యత నేడు శిలువనాథుడైన క్రీస్తు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప. సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప. కలుషమెల్లను బాపగ జాలునురా, కలుషమెల్లను బాపగ జాలునురా. నీ సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా.